ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహించనున్నారు. దక్షిణ కైలాస క్షేత్రం రాహుకేతు క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం గ్రహణకాలాలకు అతీతంగా గ్రహణకాలంలోనూ ఆలయం తెరిచి విశేష పూజలు జరపడం శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రత్యేకత. గ్రహణ కాలాల్లో దేశమంతా ఆలయాలు మూసివేసి గ్రహణానంతరం తెరిచి శుద్ధి చేసి పూజలు జరపడం ఆనవాయితీ. అయితే రాహుకేతు క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో గ్రహణ కాలంలో సైతం ఆలయాన్ని తెరిచి ఉంచి గ్రహణకాల శాంతి అభిషేకాలు జరపడం శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు. శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు రాహుకేతువులను నవగ్రహాలను తనలో ఇమిడింపజేసుకుని సకల సృష్టి లయను నియంత్రించే త్రినేత్రుడు కావడంతో శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాలంలో శాంతి అభిషేకాలు నిర్వహించి గ్రహణకాల దోషాలను నివారించి లోకానికి శుభం చేకూర్చేలా చేస్తారు. ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన పౌర్ణమి ఆదివారం రాత్రి 9:50 నుండి తెల్లవారుజామున 1:30 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని తెరిచి ఉంచి గ్రహణకాల శాంతి అభిషేకాలు స్వామి అమ్మవార్లకు నిర్వహిస్తారు. తద్వారా గ్రహణం మూలంగా ఏర్పడే దోషాలు తొలగి సకల లోకానికి మానవాళికి శుభం చేకూరే విధంగా పూజలు జరుగుతాయని, ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:50 నుండి 1:30 గంటల వరకు గ్రహణ కాలంలో స్వామి అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రహణకాలం మూలంగా కలిగే దోషాలు నివారించి సకల లోకానికి శుభం చేకూరే విధంగా గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తారని ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి తెలియజేశారు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. భాద్రపద శుద్ధ పౌర్ణమి ఎందు 7వ తారీఖున ఆదివారం రాత్రికాల సమయంలో 9:50 నుండి 1:20 వరకు కూడా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము వలన భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేస్తారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయం మాత్రం గ్రహణకాల సమయంలో ఆలయం తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి కూడా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. ఎందువల్ల అంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా ఇక్కడ ఉన్న స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క లింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయండి. ఇక్కడ స్వామివారి యొక్క శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారి యొక్క నడుములో 1 తల నాగాభరణం ఉంటుంది. ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా గ్రహణాలు గమనించేది, సూర్యగ్రహణాన్ని చంద్రగ్రహణాన్ని గమనించేది రాహుకేతువులే కనుక ఈ క్షేత్రంలో వెలిసి ఉండటం వలన చాలా విశేషమైన క్షేత్రము. ఈ గ్రహణ కాల సమయంలో ప్రత్యేకంగా కూడా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. కావున భక్తులందరూ కూడా గ్రహణకాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారు దర్శించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమ శివాయ.